ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడొచ్చు మన ఆవు ఇప్పుడు కాల్షియం డౌన్ కింద పడిపోయింది. అది ఇది కాస్త బెదిరిపోయింది ఆవు కూడా. దీనికి స్పెషల్గా మనము ఈ బెల్ట్స్ అన్నీ తెచ్చి ఈ స్టాండ్లు తెప్పించామన్నమాట. దీని మీద చేసామంటే ఆవు కంపల్సరీ 100% ఛాన్స్ ఉంటుంది బతికేదానికి. ఐ మీన్ కాల్షియం పడిపోయిందంటే అందరూ కొయ్యలు పెట్టి లేపుతారు, అన్నీ చేస్తారు. కానీ బెల్ట్ పట్టుకోండి. ఇదే చెప్పింది ఇదే చేయాలి అనిమల్ కంపల్సరీ. లేక మనం వచ్చేదంతా దారాలంతా కట్ అయిపోతుంది ఆవులు. చాలేరా అంటే మీకు ఎక్కువ లేపుతాం. డౌన్ చేయి, ఇంకా డౌన్ చేయి, ఏం కాదు డౌన్ చేయి. అన్నీ పడాలా. హాయ్ ఫ్రెండ్స్, అనిమల్స్ అయితే చూడొచ్చు కింద పడిపోయింది, కాల్షియం డౌన్ అయిపోయి ఫీవర్ కూడా వచ్చేసింది దానికి. తెల్ల నుంచి భయపడిపోయింది. మన టౌన్లోనే ఒక మెడికల్ షాప్లో దొరికిందనమాట మిషనరీ. అది దీన్ని అనిమల్ లిఫ్టర్ అంటారు దీన్ని యాక్చువల్గా. దీనికి ఇట్లా బెల్ట్లు వేసి సేఫ్టీగా పైకి లేవడం చాలా మంచిదనమాట. అనిమల్కి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా ఉంది. మనం ఇష్టం వచ్చినట్లు మనం దారాలు వేసేది కొయ్యలు అంతా వేసినామంటే కడుపులో బిడ్డ దెబ్బ తినిపోతుంది. బిడ్డ దెబ్బ తినేదంటే తల్లి చచ్చిపోతుంది, ఫస్ట్ ఆవు చచ్చిపోతుంది. మళ్ళీ ఇలా లేచిందంటే అనిమల్ సేఫ్టీ ఉంటుంది అనమాట. దానికి ఒక 2 days ఇట్లా ఏం లేదు. దీనికి వెనకాల కాళ్ళు ప్యారలైజ్ అయిపోయినాయి, కాల్షియం డౌన్ అయిపోయి. ఇప్పుడు అనిమల్ని ఏ రిస్క్ లేకుండా లేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఆడ పులి తిప్పుతున్నారు కదా, ఆ పులి సహాయంతో ఆటోమేటిక్ పైకి లేస్తుంది అనమాట. అనిమల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక 2 days ఇట్లా పెట్టుకున్నామంటే అనిమల్ క్లియర్గా ఓల్డ్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, చూడొచ్చు అనిమల్ నిలబెట్టేస్తాం లాస్ట్కి. ఇలా టెక్నికల్గా చేస్తేనే అనిమల్ సేవ్ చేయగలం మనము. ఒక హెచ్ఎఫ్ అనిమల్ అనమాట, ప్రెగ్నెన్సీతో ఉంది ఇది. ఈరోజు దీనికి సక్సెస్ఫుల్గా నిలబెట్టగలిగినాము. ఇంకా 2 days ఇట్లే మనం ఈ ట్రీట్మెంట్ కానీ చేయగలిగామంటే ఆవు రికవర్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.